మీకు తెలుసా? సాఫ్రాన్ పర్ కేజీ ఇండియాలో 3,00,000 దాకా ఉంది. ఎవరైతే సాఫ్రాన్ బిజినెస్ చేద్దామనుకుంటున్నారో ఈ వీడియో మీకోసమే షేర్ చేసుకోండి. సాఫ్రాన్ బిజినెస్ చేయడానికి ఒక రూమ్‌నైతే తీసుకోండి. ఈ రూమ్ టెంపరేచర్ అనేది కాశ్మీర్‌లో ఉండే టెంపరేచర్‌కైతే ఈక్వల్‌గా ఉండేటట్టు మెయింటైన్ చేయండి. బిజినెస్ చేయడానికి అరౌండ్ 10,00,000 దాకా పడుతుంది. మెయిన్‌లీ రూమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏసీ, ట్రేస్, ఎల్ఈడీ లైట్స్. సాఫ్రాన్ తయారీ కోసం అయితే కాశ్మీరీ సాఫ్రాన్ బల్బ్స్ అయితే తీసుకొచ్చుకోవాలి. పర్ కేజీ రూ. 800 పడుతుంది. అసలు ఈ సాఫ్రాన్ కల్టివేషన్ ఎలా చేయాలి? ఎట్లుంటదో ఇప్పుడు మీకు చెప్తా వినండి. రూమ్ టెంపరేచర్ అనేది 15-20 సెంటీగ్రేడ్స్ వరకు అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. టెంపరేచర్ కంట్రోలింగ్ కోసం అయితే ఏసీస్‌ని కంపల్సరీగా వాడాలి. హ్యూమిడిటీ అయితే 65-75% అయితే కంపల్సరీగా ఉండాలి. హ్యూమిడిటీ కంట్రోలింగ్ కోసం అయితే హ్యూమిడిఫైయర్స్‌ని అయితే వాడాలి. 12-14 అవర్స్ అయితే ఎల్ఈడీ ఆర్ యూవీ లైటింగ్ అయితే కంపల్సరీగా పడాలి. 100 స్క్వేర్ ఫీట్ ఏరియాకి అయితే 500 నుంచి అయితే 1 కేజీ సాఫ్రాన్ ప్రొడక్షన్ అయితే పర్ ఇయర్‌లీ జరుగుతుంది. ఒక్క క్రాప్‌ని 4-6 ఇయర్స్ అయితే యూజ్ చేయవచ్చు. ఇయర్స్ పెరిగిన కొద్దీ అయితే సాఫ్రాన్ క్వాంటిటీ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే రూమ్ టెంపరేచర్, క్లైమేట్ కండిషన్స్ అయితే పక్కాగా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. చిన్న చిన్న పొరపాట్ల వల్ల క్రాప్ మొత్తం నాశనం అవుతుంది. పక్కా కేర్‌ఫుల్‌గా ఉండండి.